హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిన్నీస్ కిచెన్ అండ్ గార్డెన్. ఇదిగోండి మన గార్డెన్ రూపురేఖలు అయితే మారిపోయినాయి. కొత్తగా ఇంకా గ్రో బ్యాగ్స్ అవి తీసుకున్నాం కదా, మొత్తం పాతవి చాలా వరకు తీసేసాము. ఇంకా కొత్తగా పెట్టిన పాత మొక్కలు ఉన్నాయి కదా, అవి మాత్రం కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉన్నాయి మాత్రం ఉన్నాయి. ఇలాగా బెండ, వంకాయ, బీర, దోస అవి ఉన్నాయి. ఇంకా కొత్తగా మిగతా వాటిలో సీడ్స్ పెట్టాల్సి ఉంది. ఇదిగోండి పెద్ద పెద్ద టబ్లలో వంకాయ, బెండకాయ, దోస పెట్టాము. ఇదిగోండి టబ్స్ ఇలా రెడీ పెట్టేసుకున్నాము. బాబాయ్ ఇంత పై వరకు మట్టి తీసుకొని రావటం, కలపటం ఎంత కష్టమైందోనండి. చూడండి, సెకండ్ స్టేర్ పైన టెర్రస్ మీదకి ఇంత హైట్ మట్టి మోసుకొని తీసుకొచ్చి మిక్సింగ్ చేసి ఇవన్నీ నింపడానికి చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇంత ప్రీవియస్ వీడియో చూసారు కదా, ఎంత మట్టి ఎంత మా హస్బెండ్ ఎంత చక్కగా కలిపారో, మిక్సింగ్ అది అని చేశారో. వాటిని వీటిల్లో మొత్తం అన్నిటిలో కూడా నింపేసుకున్నామండి. చక్కగా నీట్గా గార్డెన్ అది ఈ హాలిడేస్లో చేసుకున్నాము. ఇదిగోండి ఇక్కడ ఇంకా ఒక ఆనపకాయ అయితే ఉంది మనకి. అదిగోండి, ఓకే. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ పాదులు అవి పెడదామని చెప్పేసి పెద్ద పెద్ద టబ్స్ అవి పెట్టుకున్నాము. పెద్దవాటిని ఉంచాము. ఇంక ఇవన్నీ కొన్ని పాత మొక్కలు ఉన్నాయి, ఇంకా ఉంచేసాము. మ్యాక్సిమం మాత్రం తీసేస్తున్నాం. నిమ్మ, ఇది పాత వంగ మొక్క. ఇది సర్లే, ఇంకా ఏదో ఫ్లవరింగ్ అది వచ్చి ఉంది కదా, ఇవి తీసేసాక దాన్ని కూడా తీసేద్దాం అనుకున్నాము. ఇది చూసారా, ఇక్కడ సిమెంట్ కుండీలు అండి. ఇవన్నీ సిమెంట్ కుండీలు. ఇవి మా డాడీ ఉన్నప్పుడు ఆయన గార్డెనింగ్ చేసినప్పుడు, డాడీ గార్డెనింగ్ చేసినప్పటి కుండీలు అన్నమాట. ఇవన్నీ కూడా సిమెంట్ కుండీలు. ఎప్పుడు 15 years బ్యాక్ అనమాట. ఆయన అప్పుడు యూట్యూబ్ లేదు, ఏమీ లేదు. ఆ టైంలో చేస్తారు డాడీ గార్డెనింగ్. మంచిగా పండించేవారు. బీరకాయలు, ఆనకాయలు, పొట్లకాయలు అన్నీ చక్కగా రకరకాలు పండించేవారు. ఇదిగోండి ఈ మట్టి కుండీలు, ఈ సిమెంట్ కుండీలు, ఇవన్నీ కూడా డాడీ హయాంలో ఉపయోగించినవి అన్నమాట. అలాగే ఇది కూడా అప్పటి నుండి అన్ని సంవత్సరాలుగా ఇది ఉపయోగపడుతూనే ఉంది నిజంగా. కానీ కొంచెం డెలికేట్ అవుతుంది, కొంచెం డికంపోజ్ అవుతూ వస్తుంది నెమ్మదిగా. డాడీ తర్వాత మమ్మీ చేస్తారు, మమ్మీ తర్వాత ఇదిగోండి నాకు వచ్చింది, నేను చేస్తాను ఇప్పుడు ప్రస్తుతం. ఇదండి మన గార్డెన్ అవుట్లుక్ అనేది. ఇప్పుడు వీటిలో మొత్తం మన గార్డెన్ ఎలా ఉందనేది ఒకసారి చూపించాలి మీకు అనుకున్నాను. ఇక్కడ ఇంకా పాతవన్నీ కూడా ఖాళీ చేస్తాం అన్నమాట. ఇంతకు ముందు ఉన్నాయన్నీ కూడా ఖాళీ చేసి మట్టి కంప్లీట్గా మార్చి, చూడండి చక్కగా సరే ఎంత చక్కగా ఉందో అలా మెత్తగా గుల్లగా అయ్యేలాగా మట్టిని తయారు చేసి మొత్తం అన్ని రకాల ఎరువులు, నీమ్ కేకు అవన్నీ కలిపాను. ఇంకా మస్టర్డ్ కేకు అవి కలపాలి అంటే కొంచెం సీడ్స్ అవి పెట్టుకుని అవి గ్రోత్ అయిన తర్వాత ఎగ్ షెల్స్ కానీ మస్టర్డ్ కేక్ కానీ అవి కలుపుకుంటే ఇంకా ఏదైనా వేరే ఏ కేక్స్ అయినా అవి ఫ్రూట్ ఈల్డింగ్కి బాగుంటుంది. కాబట్టి ఫ్లవరింగ్ వచ్చే దశలో కలుపుకుంటేనే బెస్ట్. లేదంటే ఇలా రోజువారీ మనం వాటర్ ఇస్తూ ఉంటాం. వాటర్లో రోజు కొంత వాటికి ఉన్న పవర్ కాస్త వాటిలో ఉన్న పోషకాలు పోతూ ఉంటాయి. కాబట్టి
అలా ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చాక కలుపుకుంటేనే బెస్ట్ అనేది నా ఉద్దేశం. అందుకని నేనైతే ముందైతే కలపలేదు, ఓన్లీ మెన్యూర్ మాత్రం కలిపాను. ఎందుకంటే వెజిటేటివ్ ప్రాపగేషన్కి అంటే వెజిటేటివ్ గ్రోత్ బాగా రావాలి అంటే, ఆకులు అవి బాగా చక్కగా గ్రీనిష్గా చక్కగా ఉండాలి, ఏపుగా పెరగాలి అంటే, మొక్క ఏపుగా పెరగాలి అంటే మనకు కావాల్సింది ఎరువులు అన్నమాట. సో ఆ ఎరువులకి కావాల్సింది ఓన్లీ మెన్యూర్ ఇస్తే సరిపోతుంది అన్నమాట. అది ఇచ్చిన తర్వాత మొక్క చక్కగా అన్ని విధాలుగా ఏపుగా పెరిగిన తర్వాత మనం మిగతావి పోషకాలు అనేవి ఇచ్చుకుంటే బాగుంటుంది. అలాగే మెగ్నీషియం అందిస్తే మొక్కకి కావాల్సినటువంటి ఫుడ్ ప్రిపరేషన్కి కావాల్సిన మెగ్నీషియం అనేది అందాలి అంటే ఎప్సమ్ సాల్ట్ ఇచ్చుకోవాలి. సో ఎప్సమ్ సాల్ట్ కూడా మొక్కలు కొంచెం పెరిగిన తర్వాత వాటికి కూడా ఇస్తానండి. ఇచ్చిన తర్వాత ఆ ఫ్లవరింగ్ స్టార్టింగ్ టైంలో మిగతావి పొటాషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ అందేలాగా ఇస్తాను. సో ఇదండి ప్రస్తుతానికైతే మన గార్డెన్. ఇక్కడ ఏంటంటే ఇలా కొంచెం దూరంగా ఎందుకు పెట్టానంటే, ఈ ప్లేస్లో మనకి నెట్ అది ఉంది. సో ఇక్కడ పైన ఇవి కట్టుకుంటాము, తాళ్ళవి కడతాము. దాని ద్వారా మనకి పాదులకి బాగుంటుంది. ఇంకా ఈ ప్లేస్లో ఏంటంటే మనకి చిన్న చిన్న మొక్కలు లాంటివి, టమాటా కానీ బెండ, వంగ ఇలాంటివన్నీ కూడా ఈ ప్లేస్లో పెట్టుకుంటానికి అని చెప్పేసి ఇక్కడ అరేంజ్ చేసుకున్నాము. సో ఈరోజు ఇదన్నమాట. బాబాయ్ చాలా ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలి నిజంగానండి. గార్డెనింగ్ చేయటం అంటే చాలా చాలా కష్టమే. అది మంచి ఎక్సర్సైజ్, కష్టంతో పాటు మంచి ఎక్సర్సైజ్, బాడీకి మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది, మైండ్కి రిలాక్సేషన్, హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఆ మొక్కల్ని మనం చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు గార్డెనింగ్ చేసుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటారు. మనకు కావాల్సిన ఆక్సిజన్ అనేది వస్తుంది కాబట్టి హెల్దీగా ఉంటాము. కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగా మంచిగా గార్డెనింగ్ చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఇంకా వీటిల్లో సీడ్స్ అవి తెప్పించానండి. కొన్ని నా దగ్గర కొన్ని ఉన్నాయి. నా దగ్గర నార్మల్గా మనం రోజు వాడుకునేవే ఉన్నాయి. అవి కాకుండా ఇంకా ఆర్గానిక్ బజార్ నుండి కొన్ని సీడ్స్ తెప్పించాను. అలాగే సుష్మా గార్డెన్ నుండి కొన్ని వెరైటీస్ తెప్పించాను. సో అవి మనం పెట్టుకోవాల్సిందే. ముందుగా ఏంటంటే గార్డెన్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి మీకు పెడదామని చెప్పేసి తీసాను ఇదనమాట. ఇంకేమన్నా సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే చెప్పండి. గార్డెన్ ఎలా ఉందో ఒకసారి మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా నాకేమన్నా సలహాలు ఇవ్వాలనుకుంటే దయచేసి మీ సలహాలను తెలియజేయాలని కోరుకుంటూ నేను మీ జ్యోతి కొనగంటి. ఓకే, థ్యాంక్స్ టు యూ ఆల్ అండి ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని కోరండి. మీ సూచనలు సలహాలు ఏమైనా ఉంటే నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.